బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకున్నాం. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధమైన దేవాలైన మీ కృప కలిగిన హస్తాలకు నా సంఘంలో సంఘ కార్యక్రమంలో బైబిల్ స్టడీని చేతుల్లో పెట్టుకుంటూ రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి నేను ధ్యానిస్తూ ఉండగా మీ కృప మా మీద వచ్చి మరి నేను యొక్క బైబిల్ స్టడీని చేసుకోవడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని ఆది నుండి అంతము వరకు నేను మీ ఉండి మా చేయి పట్టుకుని నడిపించి నేను ఆలోచన మాధ్యమాల ద్వారా చూసేవాడిని. నీవు నేను ఆశీర్వదించి దీవించుకున్నాను. యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మరి ఈ దినము రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని నా మధ్యన పెద్దలైన ఆనంద్ గారు వచ్చి చదివి వినిపించిన తర్వాత సునీల్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ స్టడీ చేసుకున్నాం. నేటి బైబిల్ స్టడీకి ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకున్నాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకుందని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని సిద్ధమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొదల వలన రూపాంతరం పొందుతుంది. తను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాసం పరిమాణం ప్రకారం తాను స్వబుద్ధి గల వాడొకటికై తగిన రీతిగా తను ఎంచుకొనవద్దని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరంలో మనకు అనేక అవయవములున్నని ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన ఒక చొప్పున వేర్వేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనోక్తమైన విశ్వాస పరిణామం చొప్పున ప్రవచింతులు. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కబ్దమైనదై ఉండవలను. చెడ్డదాన్ని సహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండి సహోదర ప్రేమ విషయంలో ఒకరియందు ఒకడు అనురాగం గలవారి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగివారి ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములతో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శిక్షించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తక్కువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరికీ దృష్టి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఒకటి నుంచి 3 వచనాల వరకు గత వారంలో మనం ధ్యానించాము. ఆ యొక్క ధ్యానించిన సమయంలో 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు ఏ విధముగా యేసు ప్రభువునందు రక్షణ కలిగిన వారు పరిశుద్ధముగా ఉంటూ పరిశుద్ధమైన సజీవ యాగముగా ఉండాలో మనం ధ్యానించాము. మరి 4వ వచనం నుంచి కనుక చూసినట్లయితే ఒక దేవుని యందు ఉన్న విశ్వాసులు వారు కూడినప్పుడు ఏ విధంగా పరిశుద్ధ దేహమై ఉంటుంది అని చెప్పబడుతుంది. 4వ వచనం నుంచి ఆ యొక్క 8వ వచనం వరకు కనుక చూసినట్లయితే పరిశుద్ధ దేహం గురించి మాట్లాడబడి ఉంటుంది.
మనం రక్షణ పొంది దేవుని యందు కట్టబడినప్పుడు విశ్వాసులు అందరూ కలిసిన దాన్ని సంఘము అంటారు. ఆ సంఘము దేవుని యొక్క శరీరము. ఆ యొక్క శరీరము ఏ విధంగా పరిశుద్ధమైన శరీరము మాట్లాడబడుతూ ఉన్నది. చూడండి, 3వ వచనం మరొకసారి మధ్య భాగం నుంచి చదువుతాను. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 3వ వచనంలో మధ్య భాగం నుంచి, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపని బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మనము మన ఆదివారం మన యొక్క ఆరాధనలో మాట్లాడుకున్న రీతిగా పరిచర్యలు నానా విధములైన ఉంటాయి. వాటినన్నింటినీ దేవుడే పంచి ఇస్తాడు అని రోమీయులకు రాసిన పత్రికలో మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం అంటున్నాడు. అలాగనే త్రియేక దేవుని యొక్క ప్రశస్తత మనం అర్థం చేసుకునేటువంటి సమయంలో మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక్కసారి నాతో పాటు 1 కొరింథీ 12వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. చూడండి, అయినను వీటన్నిటిని, ఇప్పుడు ఏ పరిచర్యల గురించి అయితే ఆయన మాట్లాడబోతున్నాడో వాటిని, అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగ చేయుచున్నాడు. 12వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు తన కృప చొప్పున తన సంఘములో ఉన్న ప్రతి అవయవానికి ప్రతి ఒక్కరికి ఆయన విశ్వాస పరిమాణము చొప్పున పంచి ఇచ్చును అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయంలో 11వ వచనంలో ఆత్మ అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయించు ఉన్నాడు. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. మనం ఆదివారం ధ్యానించింది, కానీ ఆ యొక్క బైబిల్ స్టడీలో మరొకసారి దీని యొక్క లింక్ చూద్దాం. 4వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తన హృదయంలో త్రియేక దేవుని గురించి అర్థం చేసుకున్న రీతిని బట్టి ఆయన ప్రాంతంలోనే ఒక్కొక్క చోట ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చాలాసార్లు త్రియేక దేవుడు అనేది పొందుపరచలేదు. ఆ తర్వాత వచ్చిన వారు, అంటే అపోస్తలుడైన పౌలు తర్వాత వచ్చిన వారు ఆ యొక్క త్రియేక దేవుడు అనేటువంటి డాక్టర్ని ప్రిపేర్ చేశారు అని చాలా మంది అంటారు. కానీ మనందరం గమనించినట్లయితే ఆ యొక్క త్రియేక దేవునికి సంబంధించిన డాక్టర్ అంటే ఏదైతే సిద్ధాంతపరంగా వేదాంతపరంగా ఉందో అది అపోస్తలుడైన పౌలు ప్రతి చోట మెన్షన్ చేసి ఉన్నాడు. ఆ తర్వాత పేర్లతో పిలువబడినప్పటికీ ఆనాటి ఆదిమ సంఘంలో ఏవైతే ఆనాడు పరిచర్యలు దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరుగుతున్నాయో ఆ పరిచర్యలను పొందుపరుస్తూ అదొక మౌల్డ్గా, అంటే ఆనాటికి దాన్ని ఇస్తూ ఆ యొక్క రానున్న సమయంలో సంఘం ఎదిగే కొద్దీ ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఎన్నో పరిచర్యలు దానిలో జత చేర్చబడుతూ ఉంటాయి. ఒక హెడ్డింగ్ కిందనే రావచ్చు, సపరేట్ పరిచర్య కావచ్చు. కానీ ఓవరాల్గా అన్నింటినీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? త్రియేక దేవుడు అని మాట్లాడినా, ఒక చోట క్రీస్తు అని మాట్లాడినా, ఒక చోట ఆత్మ అని మాట్లాడినా, అవన్నీ కూడా సంఘము బలపడుట కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చాడు అనేది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నీవు నేను క్రైస్తవులమైన తర్వాత దేవుడు మన నుంచి కోరుకుంటున్నది సంఘాన్ని బలపరచమంటున్నాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడమంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఆయన చేసిన కార్యం ద్వారా ఎక్కడెక్కడో రక్షింపబడిన వారందరూ కూడి ఒక కుటుంబమై ఒక చోట కలిసి వారు ఆరాధించుకుంటున్నప్పుడు దాన్ని సంఘం అంటూ ఉండగా, దాన్ని శరీరం అంటూ ఉండగా, ఆ శరీరంలో ఏ విధంగా అయితే అవయవములు ఉంటాయో అలాగనే నీవు నేను ఒక అవయవము. వీటన్నింటినీ కలుగజేసిన వాడెవడు? దేవుడే. దేవుడు కలుగజేసిన ఈ శరీరమునకు శిరస్సు ఎవరు? తన స్వరక్తమునిచ్చి, యేసు ప్రభు తన స్వరక్తమునిచ్చి ఈ యొక్క నిన్ను నన్ను రక్షణలో కొనుక్కున్నాడు. కాబట్టి మనమందరం ఒక సంఘం. ఈ సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక పరిచయం ఇవ్వబడుతుంది అని గుర్తు చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. సో ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున అంటున్నాడు. అంటే అందరికీ ఒకటే ఇవ్వలేదు అంటున్నాడు. అందరికీ ఒకటే కృపావరంగానే ఒకటే పరిచయం ఇవ్వలేదు అంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఇంకొకరు మేలు కొరకు ఇచ్చానని చెప్తున్నాడు. ఒక పరిమాణం చొప్పున ఇచ్చానంటున్నాడు. అది ఎవరిని బట్టి వస్తూ ఉన్నది? ఆయన కృపను బట్టి వస్తూ ఉన్నది. మనం కావాలంటే దేవుడిని మనకి ఇవ్వని దాన్ని మనం అడగచ్చు. ఎందుకని? కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? మీకు
కృపావరములు కావలసిన ఎడల మీరు ఆయనను అడుగుడి అని. మేలైన కృపావరం ఏంటంటే ఆనాడు వారు ఏ కృపావరాలను అయితే వాళ్ళు ఆ రోజు ఆ యొక్క భాషల్లో మాట్లాడటం అనేటువంటి కృపావరాన్ని వాళ్ళు ఎక్కువ హెచ్చిస్తున్న సమయంలో ఆయన దాన్ని తగ్గిస్తూ అన్నిటికన్నా ఉత్తమమైనది ప్రవచనావరము అని చెబుతూ, వీటికన్నా ఈ పరిచర్యల కన్నా ఈ కృపావరముల కన్నా అన్నిటికైనా ఉన్నతమైనది ఏంటంటే ప్రేమ, సత్యము, నిరీక్షణ 3 ఉన్నాయి. వాటన్నింటిలోకి ఆఖరికి మిగిలేదేంటి? ప్రేమ అన్నిటికన్నా ముఖ్యమైనదని కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన, విభజన అంటే ఏంటి? ఆయన దగ్గర ఉన్నదాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనము ఆ యొక్క యేసు ప్రభు వారు ఒక యజమాని పిలిచి తన దగ్గర ఉన్న వాళ్ళకందరికీ తలాంతులు ఇచ్చాడు అన్నప్పుడు, ఒకడికి 10 ఎందుకు ఇచ్చాడు, ఒకడికి 5 ఎందుకు ఇచ్చాడు, ఒకడికి 1 ఎందుకు ఇచ్చాడు అని మనకు అనుమానం వచ్చినప్పుడు, ఎందుకంటే ఒక సువార్తలో ఏమో ఒక్కొక్కడికి ఒక్కొక్క తలాంతు ఇచ్చినట్టుగా చెప్తాడు. అంటే తలాంతు అంటే ఇక్కడ డబ్బుతో, కాస్తో ముడిపడినది. ఒక సువార్తలో ఏమో ఒకడికి 10 ఇచ్చిన, ఒకడికి 5 ఇచ్చిన, ఒకరికి 1 ఇచ్చిన అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన కృప చెప్పున ఆయన మన సామర్థ్యమును బట్టో లేకపోతే సృష్టించిన వాడు ఆయన కనుక ఆయన ఒక పరిమాణం చొప్పున దాన్ని విభజిస్తూ ఉన్నాడు. అంతేగాని 10 ఇచ్చిన వాడితో 5 పోల్చడు అనేది మనం ఉపమానాల్లో అర్థం చేసుకుంటున్నాము. 5 ఇచ్చిన వాడితో 1లో పోల్చడు. కానీ ఆ 10తో కానీ 5తో కానీ 1తో కానీ నీవేం చేశావు అన్నది ముఖ్యమని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా విశ్వాస పరిమాణం చొప్పున అంటున్నాడు. నాకు వచ్చే అనుమానం ఏంటంటే, విశ్వాసం అనేది అందరికీ ఒకటే కదా, యేసు ప్రభువును నమ్ముకోవడమే విశ్వాసము. విశ్వాస పరిమాణం చొప్పున ఇవ్వడం ఏంటి అంటే, చూడండి, మనము జీవితంలో గమనించామంటే అందరూ యేసు ప్రభువును విశ్వాసంతో అంగీకరిస్తాము. కానీ ఒకరి విశ్వాసం చాలా బలమైనది ఉంటుంది, ఒకరికి బలహీనమైనది ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కొంతమంది విశ్వాసత వరాలు మాట్లాడేటప్పుడు కొంతమంది వారి విశ్వాసాన్ని బట్టి నాకు మందులే వద్దు, నేను మందులు తీసుకొని ప్రార్థన మీద ఆధారపడతాను అనే వాళ్ళు ఉన్నారు. అద్భుత కార్యాలు చేసేవాళ్ళు వారి విశ్వాసాన్ని బట్టి. ఎందుకని విశ్వాసం యొక్క ఆ ఏంటని చెప్తున్నాడంటే, చూడండి, ఆఖరికి మిగిలింది విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నాడు. అంటే ప్రేమ లేకుండా మనం ఏ పరిచర్య చేసినా, ప్రేమ లేకుండా మనలో ఏ కృపావరం ఉన్నా దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. అంటే ప్రేమను అత్యున్నతమైన స్థానంలో పెట్టి, అంటే ట్రయాడ్ అంటారు, ట్రయాడ్ ఆఫ్ లవ్, హోప్, ఫెయిత్, ఈ ట్రయాడ్ అంటారు 3. ఈ 3ని పెట్టి నాకు ఏమంటున్నా అంటే, అన్నింటిలోకి శ్రేష్టమైనది ఏంటంటున్నాడు? ప్రేమ అంటున్నాడు. అంటే ప్రేమ లేకుండా చేసే ఏ పరిచర్య అది మంచిది కాదు, దానివల్ల ఏ ఉపయోగమో లేదు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరినైనా పిలుస్తామండి, చాలా పెద్ద ఫంక్షనే చేస్తాం, చాలా ఘనంగానే పెడతాం, ప్రేమగా మనం వడ్డించలేదు అనుకో, అటువంటి ఆ పక్కన వ్యక్తికి దానిలో ఇంపు ఉండదు, దానిలో రుచి ఉండదు. కాబట్టి ప్రేమతో నువ్వు ఏది చేసినా కూడా పరిచర్య. అందుకని ప్రేమతో సత్యములు పలుకు అంటాడు. నువ్వు ఏది చేసినా ప్రేమతో పలుకు అని చెప్పేది ఏంటంటే, ప్రేమ అన్నిటికన్నా ముఖ్యమైనది అని చెప్తున్నాడు. కాబట్టి అన్నింటిలోకి ఏది ఆపేక్షించు అంటున్నాడు? ఫస్ట్ నా హృదయంలో దేవా నీ ప్రేమను కుమ్మరించు అని అడగమంటున్నాడు. ప్రేమను కుమ్మరించిన తర్వాత ఈ వరాలు ఉన్నాయి కదా, ఈ కృపావరాలని, ఈవులని, పరిచర్యలని, వీటన్నిటిలో ఒకవేళ ఏదైనా మీరు ఎన్నుకోవాలి అనుకుంటున్నారనుకో, ఆనాటి కొరింథీ సంఘంలో భాషని, ఆ నానా భాషలతో మాట్లాడేదాన్ని అత్యున్నతమైన స్థానంలో పెడితే పౌలు ఏమంటున్నాడంటే, భాషలు మాట్లాడినప్పుడు ఆ భాషని ఇంకొకరు కనుక తర్జుమా చేయలేకపోతే సంఘంలో ఆ భాష వల్ల ప్రయోజనం ఏముంది? దానికన్నా 4 మాటలు అర్థమయ్యే మాటలు మాట్లాడితే అందరికీ ఉపయోగపడుతుంది కదా అంటున్నాడు. అంటే టంగ్స్, వాళ్ళ టంగ్స్ని, ఆ యొక్క భాషల్ని ఎత్తైన స్థలంలో పెట్టినప్పుడు భాషను మీరు అత్యున్నతంగా చూసుకోండి, కానీ దానికి అర్థం చెప్పేవాడు లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. కాబట్టి భాష మాట్లాడిన ప్రతిసారి ఇంకొకడు లేచి ఆ భాషకు తర్జుమా చెప్పగలిగితేనే అది ఒక మంచి కృపావరం, లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నీవు దేవుడు ఉన్నప్పుడు నువ్వే భాషలను మాట్లాడుకో. అందుకని పౌలు ఏమంటాడు? మీ అందరికన్నా నేను ఎక్కువ భాషలు మాట్లాడను అంటాడు. ఏ భాషలైనా ఉండివ్వండి, ప్రేమతో లేకపోతే వేస్ట్, దానికి అర్థం చెప్పలేకపోతే వేస్ట్. కాబట్టి ప్రవచన వరాన్ని మీరు కోరండి. ప్రవచన వరం అంటే ఏంటంటే, ఒకరితో దేవుని వాక్యంలో నుంచి మాట్లాడినప్పుడు వారు ఆదరించబడేది. ఆనాటి ప్రవచన వరం ఏంటంటే, ఆ యొక్క అపోస్తలులు ఆ యొక్క ఎక్కడికి వెళ్ళి బోధించినా కూడా వారి దగ్గర ఉన్న పాత నిబంధన నుంచి సత్యాన్ని పలకడమే కాకుండా, సత్యాన్ని కొత్తగా విడమర్చి చెప్పడమే కాకుండా, దేవుడు వారికి నూతన నిబంధన వ్రాయబడేంత వరకు, అది పూర్తయ్యేంత వరకు అపోస్తలులైన వారికి ఎవరైతే గ్రంథకర్తలు ఉన్నారో ఆత్మ ద్వారా వారికి
వరం ఇచ్చాడు. అంటే ఒకనాడు జరగబోయేది చెప్పడం మాత్రమే కాదు అన్నది నా అభిమతం. ప్రవచనము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దూరంగా ఎప్పుడో జరగబోయేదాన్ని జరుగుతుంది అని చెప్పడము. ఇంకోటి ఏంటంటే ఉన్న సత్యాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా విడమర్చి దేవుని శక్తిని బలమును వారి మీద వచ్చేటట్టుగా నీవు దాన్ని విడమర్చి చెప్పడము. కొత్త కొత్త సత్యాలు కూడా నీకు ఆ లేఖనముల నుంచి దేవుడు నీకు బయలుపరిచిన ద్వారా ఇస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రవచనాలను నీవు ఆశించండి. 14వ అధ్యాయంలో ఆఖరి వచనం చూద్దాం, చూడండి. అంటే ప్రవచన అంటే ఏంటి అని అర్థం కావడానికి ఈరోజు ప్రాఫిటిక్ మినిస్ట్రీ అంటే చాలా మంది రేపు జరగబోయేదాన్ని కానీ చెప్పారనుకోండి, 2022లో ఇలా జరుగుతుంది అని చెప్తే ప్రవచన వరం ఉన్నట్టు అనుకుంటారు. ప్రవచన వరం అంటే దూరదర్శనాన్ని గురించి చెప్పేది మాత్రమే కాదు. దాని భాగం తక్కువ, ఎక్కువ ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ఆ యొక్క వ్యక్తికి రక్షణకు ఉపయోగపడేదానికి, జీవితానికి ఉపయోగపడేదానికి విడమర్చి చెప్పేదాన్ని ప్రవచనం అన్నాడు. చూడండి 26వ వచనం 14. సహోదరులారా, ఇప్పుడు మీరు ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, అంటే ఇవన్నీ సంఘంలో జరుగుతున్న పరిచర్యలు. మంచిదే, సరే. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనివ్వండి. ఏది జరిగినా కూడా సంఘం మంచి కొరకు జరగాలి, కానీ మనల్ని మనం హెచ్చించుకోవడానికి, మనల్ని మనం ప్రస్ఫుటంగా కనిపించేదానికి చేసుకునే పరిచర్యలు కాదు. మనం చేస్తున్న పరిచర్యల ద్వారా 5 6 ఎన్ని పరిచర్యలతో కలిసి చేస్తున్నప్పుడు దేవుడు కనపరచబడతాడు. అంటే మన ఫేస్ కనపడడం ముఖ్యం కాదు, మనమందరము కలిసి చేసిన దాని ద్వారా దేవుని యొక్క ముఖం కనపడడం అనేది పరిచర్య యొక్క అంతరార్థము. పరిచర్య యొక్క పరమార్థం ఏంటి అంటే నానా విధమైన పరిచర్యలు మనల్ని మనం కనపరచుకోవడానికి కాదు, మనల్ని మనం మహింపరచుకోవడానికి కాదు. అందరూ కలిసినప్పుడు ఒక పాట పాడాలంటే చూడండి, ఓన్లీ మనకు ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, పాటలు బయట వేస్తారు. ఒకనాడు చిత్రలహరి అని ఇది వేసేవాడు. ఒకనాడు వేసినప్పుడు అక్కడ హీరో హీరోయిన్ మాత్రమే కనపడతారు. మనకు వెనక ఎవరు పాడారో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆల్బమ్స్ వచ్చిన తర్వాత మనకి యూట్యూబ్ ఎక్కువ రావడం వల్ల వెనక ఎవరు పాడుతున్నారో కనీసం మనకు కొంత అర్థమవుతుంది. ఒకనాడు మ్యూజిక్ డైరెక్టర్ని పట్టించుకునేవాళ్ళు కాదు, కనిపించి ఎవరి పాట అంటే పలానా సినిమా హీరో పాట అంటే ఏంటి, ప్రస్ఫుటంగా వాళ్ళు కనపడతారు కనుక. కానీ దాని వెనక ఎవరెవరైతే ఉన్నారో ఆ యొక్క సినిమా ఆ విధంగా రూపుదిద్దించుకోవడానికి వెనక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కనపడరు. ఈ రోజు కొంత వాళ్ళు కనపడుతూ ఉన్నారు. ఏంటి, పలానా ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, పలానా దాన్ని పాడాడని వాళ్ళకంటూ వేరే ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తున్న తర్వాత అంటే ఏంటి, ఒక ఎండ్ ప్రోడక్ట్ బయటకు వచ్చేటప్పుడు చాలా సార్లు ప్రస్ఫుటంగా బయట కనిపించేవాళ్ళు, ఇక్కడ కనిపించేవాళ్ళు, ఇక్కడ కనిపించేవాళ్ళు కనిపిస్తూ ఉండొచ్చు. పెద్దలు 10 మంది ఉన్నారు అంటే వాళ్ళు కనిపిస్తున్నట్టుగా ఉండొచ్చు. కానీ దాని వెనక ఎంతో వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ జరిగినప్పుడు ఏంటి, ఆదివారం పొద్దున 10 గంటలకు వచ్చి మనం కూర్చున్నప్పుడు ఆ యొక్క దేవుడు కనపరచబడుతున్నప్పుడు, పెద్దల పని వారు చేస్తున్నప్పుడు, వైర్ పని వారు చేస్తున్నప్పుడు, విశ్వాసులు ఆ యొక్క గొంతు కలిపి వారు పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు మహిమపరచబడుతున్నారు? దేవుడు మహిమపరచబడుతున్నాడు. అంటే నానా విధమైన పరిచర్యలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఒకరిని మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు, దేవుడిని హెచ్చించడానికి, దేవుడిని కనపరచడానికి. బయట నుంచి వచ్చిన వాడు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి జరిపించాడు, కానీ ఇక్కడ ఫలానా వాడు ఉన్నాడు, ఫలానా వారు అనేది కాదు అని చెప్తున్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి చదువుతున్నాను 14వ అధ్యాయం నుంచి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన 3 మెచ్చకుండా వంతుల చొప్పున మాట్లాడగలను. భాషల్లో మాట్లాడచ్చు అంటున్నాడు, కానీ ఆ భాషల్లో ఏంటి, ఇంకొకటి చూడండి మాట్లాడగలను. ఒకడు అర్థము చెప్పవలను. ఈరోజు బయట చాలా కరిస్మాటిక్ చర్చెస్లో, పెంటెకోస్టల్ చర్చెస్లో జరుగుతున్న సమస్య ఏంటి, టీవీలో కూడా చాలా మంది స్పీకర్స్ చూస్తారు. వాళ్ళు మరి దేవుని ద్వారా ఏ విధంగా మనం విమర్శించేవద్దు, శకలకవకనేలా మాట్లాడతారు. అదేంటో నీకు నాకు అర్థం కావట్లేదు. అంటే నూతన నిబంధనలో ఇవ్వబడిన పరిచర్య ఏంటంటే భాషల పరిచర్య. అసలు భాషలు ఏమంటారు, అవి దెయ్యాల నుంచి ఈ విమర్శలు మనకు వద్దు. క్వశ్చన్ ఏంటంటే ఒక భాష మాట్లాడబడితే ఆ భాషకి ఇప్పుడు తర్జుమా చేసి చెప్పగలగాలా? ఈరోజు ఇక్కడ కూర్చోన్నారు సహోదరులు కూర్చోమనుకున్నాం, ఒక సహోదరుడికి ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ప్రయోజనం ఏముంది? అబ్బా
ఆయన ఎంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడాడు అనుకుంటారే కానీ దేవుడి గురించి అర్థమే మాట ఏమీ లేదు. అలాగనే ఆనాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా వచ్చు కదా గ్రీకో లాటిన్ ఏదో మాట్లాడుతున్నాను అనుకోండి, నీకు అర్థం కాలేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏముంది? అలాగనే ఏదైతే భాషలకు ప్రాధాన్యత ఇచ్చి కొరింథీ సంఘం తప్పిపోతూ ఉన్నదో వారికి ఏం మాట్లాడుతున్నాడంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది సెసేషన్ ఆఫ్ టంగ్స్ అంటారు. చాలా మంది భాషలు లేవని ఆ నూతన నిబంధన సమయం లేదని రకరకాలుగా మాట్లాడతారు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు థియాలజీ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనాటి సమయంలో భాషల నిధనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నెంబర్ 1. ఆ ఇవ్వడమే కాకుండా వారు అక్కడ అన్య జనాంగంలో నుంచి వచ్చిన వారు కాబట్టి అక్కడ దేవతల ముందు ఎలాగైతే గీచుకొని కోసుకొని రకరకాలుగా మాట్లాడుతున్నారు నాకు తెలుసు కదా. మన తెలంగాణలో కొన్ని పండుగలు జరుగుతున్నప్పుడు చూడండి పూనకం వచ్చినట్టు చేస్తారు. అలా వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని తగ్గిస్తూ నిజాలు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. భాషలనే ఉండొచ్చు కానీ ఆ భాషలో మాట్లాడినప్పుడు దానివల్ల ఇంకొకరికి ఉపయోగపడేటట్టుగా ఎవరో ఒక తరుణ్యం చేస్తే ఉపయోగం, లేకపోతే చూడండి ఎంత ఇదిగా మాట. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉంటాడు. కొన్ని సంఘాల్లో పోయామనుకోండి చప్పట్లు కొడుతూ ఊగిపోతూ శకలకమగా మాట్లాడుతూ ఉంటారు. అర్థం చెప్పేవాడు ఎవరు? కొత్తగా మనం పోతే ఏమనిపిస్తుంది మనకు అక్కడ ఇవ్వడలేము. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? పునకు వచ్చిందా, దైవం పెట్టిందా, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనముగా ఉండవలను కానీ తనతోనూ దేవుడితోనూ మాట్లాడుకోవచ్చు. ఇంకా కమ్యూనికేట్ విత్ గాడ్, యు షుడ్ నాట్ డిస్టర్బ్. చాలా సంఘాల్లో మనం పోతే ఏమవుతుంది, ఆ ఊగిపోతే పక్కన మనకి పడిపోతుంది, జారిపోతూ ఉంటుంది. ఇంకొక రెండు సత్తులు గమనించారు మీరు కొన్ని చర్చలు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఆవేశం అని చెప్పబడిన దాంతో సంఘంలో క్రమము లేక అల్లరి రావడమే కాకుండా దానివల్ల దేవుని మీద మనసు పెట్టవలసింది ఆవిడను చూడడం ప్రారంభిస్తారు, ఆవిడను చూడడం ప్రారంభిస్తారు, ఊగిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఆనాడు కొరింథీ సంఘంలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఎవరైనా కనుక భాషల ద్వారా నీకు ఆత్మ నింపుదల ఉన్నది, భాషలు ఎలా మాట్లాడాలో నీకు నేర్పిస్తున్నాం. కొన్ని కరిస్మాటిక్ చర్చెస్ పెంటెకోస్టల్స్ దాంట్లో భాషలు ఎలా మాట్లాడాలో ఇలా మాట్లాడో నేర్పించడం ప్రారంభిస్తారు. అవంతా కూడా ఒకటి ఉండకాలం. అర్థము చెప్పువాడు లేని ఎడల సంఘములో మౌనంగా ఉండవని కానీ తనతోనూ దేవునితోనే మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును. ఏంటి ప్రవచనం అంటే? భవిష్యత్తు చెప్పడమా ఇప్పటిదా? చూడండి, ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. అతను చెప్పినది లేఖనాల ప్రకారంగా నాకు దేవుడు బయలుపరిచాడు అని మాట్లాడడం ప్రారంభిస్తాడు. లేఖనాల ప్రకారంగా మిగతా వాటితో కాంట్రడిక్ట్ కాకుండా అని వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచిన పడిన ఎడల మొదటి వాడు మౌనముగా ఉండవద్దు. ఒకడు ఓపెన్ ద మౌత్ అయితే ఇంకోటి షట్ ద మౌత్ అంటున్నాడు. 2-3 మాట్లాడితే ఏమవుతుంది? అల్లరి. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలో ప్రవక్తల స్వాధీనంలో ఉన్నది. కొంతమంది దేవుడు నా మీదకి వచ్చేసాడు, నాకు అసలు ఏం జరిగిందో కూడా తెలియదని చెప్తుంటారు. అది బయట పూనకాలు. ఇక్కడ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా నీకు అర్థమవుతుంది. అల్లరికి కర్త కాదు ఆయన, అర్థమవుతుంది. అంటే కొన్ని సంఘాలు మీరు చూసుంటారు కానీ చెప్తున్నాను, ఊగిపోతుంటారు. అప్పుడు మనకి ఏం గుర్తుకొస్తుంది? ఒకనాడు మనం హిందువుల్లో ఉన్నప్పుడు ఎలాంటి పండుగలప్పుడు పూనకం మేము చూడేది, అది గుర్తుకొస్తుంది. ఆ చప్పట్లు ఒకరికి పిచ్చి పిచ్చి కొట్టడం ప్రారంభిస్తారు, ఎగురుతూ. కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద పెడుతుంది? ఆ కొట్టే వాడి మీద, కొట్టే ఆవిడ మీద పెడతా ఉంటుంది, దేవుడి మీద కాక. ఇవన్నీ కూడా అల్లరితో కూడినవి. అలాంటి సంఘాలు వారు అర్థం చేసుకున్న భాషలను అర్థం చేసుకున్న ప్రకారంగా భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అర్థం చేసుకుని వాళ్ళ దారిలో ముందుకు వెళ్తూ ఉన్నవాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీవెప్పుడైతే యేసునామమున రక్షణ పొందుతావో నీకు వరముగా ఇవ్వబడతాడు. ఆ తర్వాత నీకు పరిశుద్ధాత్మ నింపుదల అనేది ప్రతిసారి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనేది అబద్ధపు బోధ, సరి అయిన బోధ కాదు. నీవు యేసు ప్రభువును నిజముగా మారు మనసు కలిగి యేసు ప్రభు రక్షకుడు అని నమ్ముకున్న వెంటనే నీకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఇవ్వబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరోజు నువ్వు ఎలాగైతే ఒక 80 కిలోలు ఉన్నప్పుడు సడన్గా 60 కిలోలు కాగలడం ఒక రోజులో కొంత టైం పడుతుంది. అలాగనే
పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నవాడు నిన్ను చిన్నగా పరిశుద్ధతలోకి నడిపించడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఎన్నోసార్లు వారిని ఆత్మతో నింపుము, మరింత ఆత్మ దచ్చి మన మాటలు ఉన్న ప్రతి చోట ఏంటంటే సమ్టైమ్స్ వి నీడ్ స్పెషల్ అనాయింటింగ్. ఈరోజు మీరు చాలా బాగా మాట్లాడారండి, ఈరోజు మీరు చాలా బాగా పాడారండి, ఆ రోజు స్పెషల్ అనాయింటింగ్ ఇస్తాడు. ఒక్కొక్క రోజు మనం ప్రభు వల్ల ఒక్కొక్కసారి ఎక్కువ దుఃఖంతో శోధన వేదన పడతాం. అంటే ఏంటి, ఆ రోజు ఆత్మ మనల్ని ఇంకా ఎక్కువ ఉంచుతున్నాడు. అది మన జీవితం వల్ల కానీ మన పరిస్థితి. అలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అనేది ప్రతిసారి కొత్తగా ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది జరుగుతుంది. కానీ భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనేది అప్పుడు పోదా, దానితో ఏ సంబంధము లేదు. కానీ నింపుదల ఉండడము ఎలా తెలుస్తుంది? ఒకరికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో వాడు పరిశుద్ధంగా జీవిస్తున్నాడా లేదా అన్న దాన్ని బట్టి తెలుస్తుంది. పరిశుద్ధ ఆత్మ, లోపల ఉన్న ఆత్మ నిన్ను చిన్నగా పరిశుద్ధతలోకి నడిపించే ప్రక్రియలో నీవు దానికి సహకరించాలి. ఎందుకని ఆయన మన మీద పడి బలవంతం చేసేవాడు కాడు, బలాత్కారం చేసేవాడు కాడు. నీవు ఆయనకి తలబొక్కితే ఆయన చిన్నగా నడుపుతాడు. అందుకని 1910 ఏళ్ళు మాత్రం 1927 1947 19 మార్పుగానే ఉంటారు. అదంతా మనం డిబేట్లోకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రవచన వరం అంటే ప్రవచన వరం అయితే అని మనం మాట్లాడాడు కనుక ప్రవచనాలు అనేది మన సంఘం అర్థం చేసుకోవాల్సింది నాట్ ఓన్లీ ఫోర్ సైట్, ముందర ఎప్పుడో జరగబోయేటువంటి దీర్ఘకాలికమైన దీర్ఘదర్శనం మాత్రమే కాదు. దీర్ఘదర్శనం మాట్లాడేవాడు ఉన్నారు. ఆ రోజు అగాబస్ వచ్చి ఆ పౌలుని ఆయన తోలుతో కట్టి బెట్టుతో కట్టి, ఇదిగో ఇలాగ నన్ను ఆ యెరూషలేముకు పోతే నిన్ను బంధిస్తారు, ఇదిగో ముందర కరువు కాలం రాబోతున్నది, అగాబస్ ప్రవక్త చెప్పిన దాన్ని బట్టి కరువు వస్తుందని వాడు ఆ యొక్క డబ్బులు సేకరణ చేసి ఇస్తారు. అంటే నూతన నిబంధనలో దూరదర్శనం గురించి చెప్పబడినది. కానీ ఎంఫసిస్ గ్రేట్ స్ట్రెస్ దేని మీద ఉందంటే సోది చెప్పడం మీద కాదు. చాలాసార్లు క్రైస్తవులు సోదిగాళ్ళైపోతారు. ఒకనాడు మన భవిష్యత్తు ఎలా ఉందో చూపించడానికి వెళ్ళినట్టుగా మనం కొంతమంది దగ్గరికి వెళ్ళి బయటపడంగానే ప్రవచనాలు చెప్పేటువంటి ఒక మీటింగ్స్ జరుగుతాయి అన్నప్పుడు నా గురించి ఏం చెప్తాడు, నా పేరు లేపుతాడేమో, అదిగో అక్కడ పలానా ఎర్రచీర కట్టుకున్నాడు, అదిగో పలానా జీన్స్ వేసుకున్నాడు అని చెప్తారేమో, ఆదుర్త పడతా ఉంటారు. అదంతా కూడా కొంతమందికి చెల్లునేమో, కొంతమంది చేశారేమో, కానీ దట్ ఈస్ నాట్ ద మెయిన్ ఎంఫసిస్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. నూతన నిబంధన యొక్క ఎంఫసిస్ ప్రవచనం అంటే ఏంటంటే లేఖన భాగాల్లో ఏదైతే ఇవ్వబడి ఉన్నాయో దాన్ని ఆ యొక్క ప్రభువు వచ్చిన తర్వాత దాన్ని నూతనంగా అర్థం చేసుకునేటువంటి విధంగా బలంగా మనకు చెప్పడము. అండ్ ఆనాటి నూతన నిబంధన రాయబడేటువంటి సమయంలో అపోస్తలులకైతేనేమి గ్రంథకర్తలకైతేనేమి వారికి కొత్త సత్యాలు బోధపరచబడి ఉన్నాయి లేఖన భాగాల్లో. సో అవి ప్రవచించడం అంటే, కానీ ప్రవచనాలు అంటే సోది కాదు. 2022లో పలానా ప్రభుత్వం వస్తుంది, 2020లో అదంతా కూడా వేరే బ్రహ్మంకు చెబుతుంది. అలాగే మన క్రైస్తవులు కూడా చాలా మంది అలా చెప్పేవారిని మనం చూస్తూ అదిగో ఆయన చెప్పాడు. మనిషి నైజం ఏంటి? బేసికలీ వీఆర్ ఐడలేటర్స్. బేసికలీ either we are God haters or idolaters. రెండే మన దగ్గర ఉండేది. ఒకటి దేవుడిని నమ్మము, దేవుడు లేడు అంటాము, దేవుడు ద్వేషిస్తాము. ఇంకోటి దేవుడు అన్నిటి యందు ఉన్నాడని ఎంత భయపడతామంటే ప్రతిదానికి ముఖ్యవాడగా ఉంటుంది. రెండే నాకు తెలిసినంత వరకు. కాబట్టి మనం బేసిక్గా ఆ స్ట్రీమ్లో నుంచి వచ్చాం కనుక పాత జాతకాలోడు అలాగనే ఈరోజు క్రైస్తవ జనాంగంలో కూడా ఎవరైనా 2025లో ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతమంది బయలుదేరారు? ఆయన ఆ రోజే చెప్పాడు ఆ పాస్టర్, ఆయన ఈ రోజే చెప్పాడు. అంతా అది తప్పిపోవడానికి. ఎందుకని? ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. అందుకని ఏమంటాడు, ఒకడు ప్రవచిస్తే దాన్ని వివేచించు అంటున్నాడు, నోరు మూయొద్దు అంటున్నాడు. వాడు చెప్పింది మీకు వివేచించు అంటున్నాడు. కానీ ఈరోజు ఏంటి? విచక్షణ జ్ఞానం లేకుండా ఒక పాస్టర్ ఒక సేవకుడు కనుక ఆ యొక్క బోధనలో కనుక ఏదో విధంగా పాపులర్ అవుతారు. పాపులర్ అయిపోతే అతని వెంబడిస్తూ ఇంకా అతని బ్రాండ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. పౌలు ఏమంటాడు, నన్ను పిలిచింది నేను వీటిగా, నీ బాప్టిజాలు ఇచ్చాను, నేను పెళ్లిళ్ళు చేశాను, నా మీటింగ్ ఎంతమంది వచ్చారు వీటిగా కాదు అంటాడు. కాబట్టి మనం నూతన నిబంధనలో బోధన మనము అర్థం చేసుకోవాలి. ఓకే, ఒకసారి మన 12వ అధ్యాయంలో పోతాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక
ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ఓకే ప్రవచింతుడు, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. హెచ్చరిక అనే మాట ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందంటే యాక్చువల్లీ ఇది ఆదరణ అనే మాటలో నుంచి వచ్చింది. మన తెలుగు దీంట్లో హెచ్చరిక అని వస్తుంది అన్నమాట. అంటే ఆదరణ అనే మాటలో కొందరు ఆదరించగలరు, కొందరు ఆదరణ అన్నమాట పారాకార్యంలో వెళ్ళి వచ్చేస్తుంది. హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, పని కలిగి ఎందుకు, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను మన సంఘ భోజనాలు పెడుతున్నాం అనుకోండి, అందరికీ పెడుతున్నాం. అది ఎవరిది? దేవుడు మనకి ఇచ్చిన సంఘ భవనంలో పెడుతున్నాం. ఎలా పెట్టాలా? ఎదుటి వారికి ప్రేమతో పెట్టాలి, ఎదుటి వారు ఆనందించేటట్టు పెట్టాలి. అంతేగాని మాకేం అన్నం లేకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర మాటలు పడాలనేటట్టు ఉండకూడదు. అలాగే ఆ రోజు పంచిపెట్టుట అంటే ఏంటి? ఆ రోజు కనుక అపోస్తల కార్యంలో చూస్తే 6వ అధ్యాయంలో ఫస్ట్ టైం కబు స్టార్ట్ అవుతుంది. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో మొట్టమొదటి కబు ఏంటి? ఆనాడు యూదులలో నుంచి క్రైస్తవులైన వాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యులలో నుంచి క్రైస్తవులైన వాళ్ళు, యూదులలో నుంచి క్రైస్తవులైన వాళ్ళు 2 తెగలు ఉండేవాళ్ళు. మళ్ళా 6వ అధ్యాయం చూడండి అపోస్తలు. కొందరు హెబ్రీ క్రైస్తవులు, అంటే వారు యూదా మతములో నుంచి, యూదా అంటే వారి లాంగ్వేజ్ హిబ్రూ అయితే వాడు ప్యాలెస్టైన్లోనే ఉన్నారు. ఇంకొకరు ఎవరంటే పౌలు లాగా అన్య జనాంగంగా చెల్లాచెదరైపోయి బయట దేశాల్లో యూదులుగా ఉండి నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళిద్దరు పెట్టిన తగ్గు వస్తుంది. ఏంటంటే మొదటి వడతలు ఈ యొక్క విధవను ఆనాడు బర్నబా కానీ వీళ్ళందరూ వాళ్ళ ఆస్తులు తెచ్చి ఆ అపోస్తల ముందు పెడతారు కదా. అలాగనే ఇమిటేట్ చేయాలని చెప్పి అననీయ సఫైరాగా తెస్తారు. అక్కడ జరుగుతున్నది ఏంటి? ఎవరెవరికి ఎక్కడ ఈ అవసరతలు ఉందో తెలుసుకొని ఆదిమ సంఘంలో వాళ్ళ అవసరతలు తీర్చే ప్రక్రియలో వాళ్ళు అప్పుడు భోజనాలు పెట్టేవాళ్ళు. ఆ భోజనాలు పెట్టే సమయంలో వాళ్ళు వచ్చి ఇంకా ఎవరైతే దాన్ని ఏమంటారు గ్రీకు నుంచి వచ్చిన యూదులు, అంటే వాళ్ళు ఎవరు యూదులు, కొంతమంది చెల్లాచెదరైపోయి గ్రీకు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు క్రీస్తుని నమ్ముతున్నారు. కొంతమంది పలస్తీనా దేశంలోనే ఉండి యూదయాలోనే ఉండి నమ్ముతున్నవారు. వీళ్ళందరూ ఎవరు? అపోస్తలుడైన పేతురు ఎవరు, అపోస్తలుడైన యోహాన్ ఎవరు, వీళ్ళందరూ యూదయాలో ఉన్నవారు. బయట నుంచి నమ్ముకున్న వారు వచ్చినప్పుడు వాళ్లకు ఆ యొక్క పంచి పెట్టడంలో తేడాలు వస్తాయి. వాళ్ళకి సరిగ్గా అన్నం పెట్టట్లేదని, వాళ్ళ విధంగా వాళ్ళని సరిగ్గా చూసుకోలేదని 6వ అధ్యాయం ఇంటికి వెనక ఒకసారి చదవండి. అపోస్తల కార్యం వచ్చినప్పుడు అపోస్తలుడైన పేతురు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతాడు. అయ్యా, మాకు ఇవ్వబడిన పరిచర్య ప్రార్థన చేయడం, బోధించడం. ఈ యొక్క అన్నాలు పంచి పెట్టడం అనేది మా మీద పెట్టబడలేదు. కాబట్టి మేము మీలోనే, మీకు ఎవరికి పాపం వచ్చింది? గ్రీకు దేశస్తుల్లో ఉన్న యూదులు క్రైస్తవులైన వారి నుంచి కదా. కాబట్టి మీలో 7 మందిని ఎన్నుకోండి. వాళ్ళే స్టెఫను, నికోలా, ఫిలిప్పు, కొంతమంది అన్నమాట. మీరే 7 మందిని ఎన్నుకోండి. మేము ఆ పరిచర్య మీకు అప్పచెప్తాం. మీ వాళ్ళకి మీరే అన్యాయం చేయరు కదా, పండించుకోండి, పెట్టుకోండి అని చెప్పి చేస్తాను. అంటే ఆనాడు పంచి పెట్టుట అంటే ఒకరి దగ్గర ఉన్నదాన్ని ధారాళంగా ఇంకొకరికి ఇస్తూ ఉన్న సమయంలో, ఆ ఇచ్చే సమయంలో ఏం చెప్తున్నాడు? నీ ఆస్తి ఏదో ఇవ్వడం ఎలాగ ఇవ్వాలి? ఒకసారి ఆనందంగా ఇస్తే మన దాని గురించి ఆలోచించేటట్టుగా ఉండదు. ఒకసారి ఒకరికి భోజనాలు పెడతా ఉన్నామంటే నువ్వు ఆనందంతో, ప్రేమతో పెట్టాలి. కానీ అక్కడ ఏం జరుగుతూ ఉన్నది? చాలాసార్లు ఏం జరుగుతుంది? మన డబ్బులు పెట్టినట్టుగా మనం చాలాసార్లు సరిగ్గా మనము చేయము. అప్పుడు ఏం జరుగుతుంది? సంఘంలో విభేదాలు ప్రారంభమవుతాయి. సంఘంలో బయటికి చెప్పలేరు. కానీ అమ్మ కొద్దిలేండి, మేము భోజనాలకు రావలేండి, భోజనాలు ఉంటే రావలేండి, ఎందుకండి అంటే లవ్ ఫీస్ట్గా ప్రారంభమైనది ఎక్కడికి దారితీస్తుందంటే విభజనలకు దారితీసేటువంటి పరిస్థితి. కాబట్టి ఏమంటున్నా అంటే చూడండి, పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, విత్ క్లియర్ హార్ట్, క్లియర్ కాన్షియస్, విత్ లవింగ్ హార్ట్, ఇంకా తిను, ఇంకా తీసుకో, ఇంకా తిను అనేటట్టు ఉండాలి. కానీ అనేటట్టుగా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. ఆ రోజు ఫస్ట్ తగులు దేనికి వచ్చింది? 6వ అధ్యాయం, అపోస్తల కార్యం 6వ అధ్యాయం చదవండి. మొట్టమొదటి తగు వచ్చింది దేనికి? మా విధవరాళ్ళకి మీరు సరిగ్గా పెట్టట్లేదు, మీ విధవరాళ్ళకి బాగా పెట్టుకుంటున్నారు అనగానే ఇదంతా మాకెందుకు కూడా, మీరు 7 మందిని అనుకోండి, ఆ భోజనాలు మీరే చేయండి, పెట్టండి, ఆ యొక్క కామన్ డబ్బుల నుంచి ఇస్తాము. సో పంచి పెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను. వీటికన్నిటికీ ఓవర్సీస్ ఉంటారు కదా, అన్ని చూసుకోవడానికి పెద్దలు అనుకోండి ఉంటారు కదా. కాబట్టి పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను. సూపర్వైజర్స్ అంటారు. ఆ రోజు చెరలో నుంచి, ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ మీద 4 men ఉంటారు, సూపర్వైజర్స్ అంటారు కదా ప్రతి ఇంట్లో. సో పై పెట్టబడిన వారు ఆ యొక్క చేయవాడు జాగ్రత్తతోను
ఇది సర్వీస్, ఇది పరిచర్య అని జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగింపబడు. కరుణించేవాడు సంతోషంతోనూ. కొంతమంది దగ్గరికి పోయామనుకోండి, ఇప్పుడు చేస్తాడు, చేసిన తర్వాత 100 సార్లు గుర్తు చేస్తాడు. కొంతమంది అర్థమవుతుంది కదా. అలా కరుణ అనే మాటలో ఏం దాగున్నది? ఆల్రెడీ త్యాగం దాంట్లో ఇమిడి ఉంది. నువ్వు ఆ తర్వాత దాన్ని 10 సార్లు అంటే అది కరుణ కాదు, అది వేరే పేరుతో పిలవాల్సి వస్తుంది. మనం కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగిపోవాలి. ఇక్కడ ఎన్ని పరిచర్యలు చెప్తున్నాడు? ఒక 5-6 పరిచర్యలు చెప్తున్నాడు. దీనికి మాత్రమే లిమిట్ కావాలి. ఎందుకని మనం అక్కడ చూస్తాం. చూడండి ఒకసారి 12వ అధ్యాయము 1 కొరింథీ 12. ఇదిగో 27వ వచనం, 12:27, 1 కొరింథీ. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అయ్యున్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించను. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరం కలవారా, అందరూ భాషల్లో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలో అర్థములు చెప్పుచున్నారా, కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఆసక్తితో ఆపేక్షించుడు. ఏది దాన్ని అడగమంటున్నాడు, ఏం తప్పలేదు అంటున్నాడు. కానీ ఉన్నదాన్ని సరిగ్గా చేయి. నీకేదైనా కనుక మంచిది అనిపిస్తుందని అడుగు, దేవుని చిత్తమైతే ఆయన గొప్ప చూపిస్తాడు. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఇది ఒక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏమంటున్నాడు? ఈ వరాలు ఇవన్నీ కూడా మనకు డిగ్రీ సర్టిఫికేట్లా ఒకనాడు సేవకు పరిచర్యకు ఇవ్వబడింది. లేటర్ ఆన్ మన డిగ్రీ సర్టిఫికేట్ల లాగా, మన అవార్డ్స్ లాగా మన మీద భారంగా కూర్చొని పోతాయి. వీటన్నిటిని భరించాలంటే నీకు ప్రేమ ఉండాలంటున్నాడు. అందుకనే అన్నిటికన్నా ఉత్తమమైనది ప్రేమను ఆపేక్షించు. ప్రేమ నీకున్న ఎడలా, అందుకనే కంచు డంబం నెక్స్ట్ మాట్లాడతాడు. ఓటికుండా శబ్దం ఎక్కువ చేస్తుంది అటువంటివి ఏంటి? ప్రేమ లేకపోతే ఇవన్నీ ఏమవుతాయి నీకు? ప్రేమ ఉండి ఇవన్నీ ఉంటే సంఘానికి ఉపయోగపడుతుంది. ప్రేమ లేకుండా ఇవన్నీ ఉంటే దానివల్ల నష్టమే జరుగుతుంది, దుర్భిక్షమే జరుగుతుంది. కాబట్టి ప్రేమ అన్నిటికన్నా ముఖ్యము. అందుకని ప్రేమ అన్నిటినీ గొప్పను 13వ అధ్యాయం అంతా ప్రేమ. సో ఎవ్రీథింగ్ టు విత్ లవ్ అంటున్నాడు. అందుకనే కదా ప్రేమ కలిగిన చోట, సమాధానం కలిగిన చోట ఆకుకూర భోజనమైనా ఎంతో బాగుంది. భగవాని ఏంట మాంసపు భోజనమైనా. అలాగే ఆనందంతో కొంత, సమాధానంతో, ప్రేమతో ఉన్న కొంత మంచిది. అలాగే సంఘానికి కూడా వర్తిస్తుంది. సో ఆ యొక్క మొన్న మనం ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకున్నాం. 4వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాల్లోనే కన్నాం. సో అవన్నీ కూడా ఒక బ్లాక్గా చెప్పబడి ఉంటుంది. అండ్ కొరింథీ రాసిన పత్రికలు ఇప్పుడు చదివాం. ఆ యొక్క 12వ అధ్యాయం రోమీయులకు రాసిన, వీటన్నింటి బట్టి అర్థం ఏంటంటే రకరకాలు ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క పొందుపరచబడి ఉన్నాయి. దాన్ని మనం ఆనాటికి అర్థం చేసుకుని అవి ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని ఈరోజు ఉండకపోవచ్చు, కొన్ని కొత్తగా జత చేయబడవచ్చు. అన్నీ దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు, ఫోకస్ లైట్ మన మీద పడడానికి కాదు. ప్రతి ఒక్కటి కూడా మనం చేస్తున్న దాన్ని బట్టి యునైటెడ్గా దేవుడు కనిపించాలి. దాంట్లో దేవుడు కనిపించుకున్న మనిషి కనపడటం ప్రారంభిస్తే అది మళ్ళా అహానికి, స్వార్థానికి, అంటే వేషజానికి, ఆర్భాటానికి దారితీసి దేవుడి నుంచి దూరంగా వెళ్ళేదిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడినప్పుడు దేనికంటున్నాడు? దేవుడు మహిమపరచబడాలా. సో ప్రతి కృపావరం ఆయన ఎందుకు ఇచ్చాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుడు తనను తాను కనపరుచుకునే కొరకు, మహిమపరచుకునే కొరకు ఇచ్చాడు. మీ ప్రేమ నిష్కపటమైనది. 9వ వచనం నుంచి ఆ యొక్క 18వ వచనం వరకు కూడా ప్రేమ గురించి మాట్లాడతాడు. 19వ వచనం నుంచి ఆఖరి వరకు పగ గురించి మాట్లాడతాడు. సో 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు పరిశుద్ధమైన సజీవ యాగం గురించి మాట్లాడుతున్నాడు. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ వ్యక్తిగతంగా ఉండే వాళ్ళందరూ కలిసినప్పుడు ఏ విధంగా పరిశుద్ధమైన దేహం అవుతుంది, దేవుని యొక్క దేహం, శరీరం అవుతుంది అని చెప్తున్నాడు సంఘం గురించి. ఆ తర్వాత సంఘం అన్న తర్వాత ప్రేమ ఉంటుంది, పగాలు ఉంటాయి, రకరకాలు నడుస్తాయి.
కానీ ఆ ప్రేమని పగల్ని నువ్వు దేనికి ఎట్లా చూడాలా అని చెప్తున్నాడు. చూడండి 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకునుడి. ఒకదాన్ని అసహించుకోమంటున్నాడు, కొందరు చాలాసార్లు తిమోతి ప్రేమ అంటే ఒకదాని నుంచి పారిపోమంటున్నాడు, ఒకదాని తట్టు పరిగెత్తి హత్తుకోమంటున్నాడు. ఒకదాన్ని అసహించుకోవడం అంటే ఏంటి? సడన్గా బలిపడిందని ఏం చేస్తాము? అక్కడి నుంచి జుగుప్సాకరంగా గొంగళి గురికాయన పడిందండి, అసహించుకుంటాం. నచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం? మన బిడ్డని కానీ మనకు నచ్చిన దాన్ని హత్తుకొని ముద్దు పెట్టుకుంటాం. కాబట్టి ఏమంటున్నాడంటే మీ ప్రేమ నిష్కపటమైనది ఉండగలదు. ఇది చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో వర్తించుకోవాలి. చాలాసార్లు మనిషి పాపి కనుక స్వార్థం అనేది విడి ఉంటుంది కనుక మన స్వార్థం వల్ల ఎప్పుడు కూడా కపటమైన ప్రేమ ఉంటుంది. అంటే ఒక మనిషికి మనం మాట్లాడామన్నా, ఒక మనిషికి ఫోన్ చేసామన్నా ఏదో ఒక స్వార్థము లబ్ధి మనలో ఉంటుంది. ఆ కొంతవరకు ఉండడం అనేది ప్రతి ఒక్కరికి సహజం. కానీ అది లోపల ఉన్న దేవుని మార్గాలకి ఆలోచనలకు విరుద్ధముగా ఉండేటువంటి విధంగా, కప్పబడేటువంటి విధంగా ఉండకూడదు అంటున్నాడు. ఒక చోట అంటాడు సామెతల గ్రంథంలో, అబద్ధపు పెదవులు, దాన్ని ఏమంటారు, కపటమైన పెదవులు ఆ యొక్క మంచి పింగాణి దానికి మంచి, ఇప్పుడు చైనా మింగ్ డైనాసిటీ నుంచి వచ్చిన క్లే జార్, అర్థమైంది కదా, వాటి వెల ఎంత ఉంటుంది, దాన్ని బట్టి ఏన్షియంట్ హెరిటేజ్ దానికి ఆఖరికి అదేంటి, పింగాణిని కింద పడితే పింగాణి వస్తుంది. అట్లే ఏమంటున్నా అంటే సామెతల గ్రంథంలో కరెక్ట్గా నేను ఆ యొక్క అబద్ధపు పెదవులు, కుటిలమైన పెదవులు, కపటము కలిగిన పెదవులు ఆ యొక్క మంటి పెంకు మీద రంగు వేసినట్టుగానే అంటాడు. అంటే పైకి మనం చేస్తున్నదంతా మంచి ఉద్దేశంతో చేస్తున్నట్టుగా మనం మాట్లాడినా లోపల కనుక కపటం పెట్టుకొని చేస్తే ఆ పింగాణి వస్తువు ఏ విధంగా అయితే అది మింగ్ డైనాసిటీలో, చింగ్ డైనాసిటీలో, ఏ బీసీదైనా కూడా కింద పడితే ఎగిరిపోయింటే, మట్టి గుండకు మనం ఎంత పెయింట్ వేసినా కూడా ఆఖరికి ఏంటిది మట్టి దీనిలో వచ్చి చేసింది. కాబట్టి ఏమంటుందంటే నీ యొక్క హృదయం సరిగ్గా ఉంచుకొని కపటం లేకుండా ప్రయత్నించు. మనం చాలాసార్లు పబ్లిక్ రిలేషన్స్ కూడా కానివ్వండి, రకరకాల కారణాలు మనం అందరితో బాగుండాలని రకరకాలుగా ఉంటాం. ఆ ఉండేటువంటి ప్రక్రియలో మనం క్రైస్తవత్వంలో ఎదిగేదానికి మనం దేనికి విడతో ఇలా ఉంటున్నాం అని ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకుంటూ ఉన్నాం అనుకో, చిన్నగా మనకు మన లోపలి అంతరార్థం మనకు అర్థమైనప్పుడు చిన్నగా బట్టి కొంత వేషధారాన్ని, కర్తత్వాన్ని మనం తీసుకొనేసి, ఎందుకని ఆఖరికి మన విన్యాసాలన్నీ కూడా దేవుడి ముందర ఈ వెరీ ఈజీలీ సీస్ త్రూ అవర్ హార్ట్. మనము వాళ్ళని మోసం చేస్తున్నాము, మనల్ని మనం మోసం చేసుకుంటాము అనుకుంటాం, కానీ ఆఖరికి దేవుడిని మోసం చేసే ప్రక్రియలో ఉంటాం. ఆయన చేయలేదు. కాబట్టి ప్రేమ నిష్కపటంగా ఉండమంటున్నాడు. ప్రేమిస్తే ప్రేమించినట్టుగా ఉండదు. లేకపోతే అందుకని ఏమంటాడు, ఓపెన్ లవ్ ఇస్ బెటర్, ఓపెన్ రెబ్యూక్ ఇస్ బెటర్ దాన్ హిడెన్ లవ్ అంటాడు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది అంటాడు. నీవు కానివాడిగా నీవు బయలుపరచుకొని ఏదో ఒక రోజు బయటపడే కన్నా నీవు ఏమై ఉన్నావో దానిలాగే ఉండు, దానిలో మంచిగా అవడానికి ప్రయత్నించు. నీవేమై ఉన్నావో అదిగానే ఉండు, కాని దానిగా నువ్వు కనుక వేషం తప్పుకుంటే అది కొన్ని రోజుల తర్వాత బయటపడిపోతుంది. నువ్వేమై ఉన్నావో అదిగానే ఉండు, కానీ దానిలో నీకే ప్రభువును ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మ ద్వారా నేను సరిగ్గా లేను అని అర్థమవుతున్నప్పుడు దాన్ని చిన్నగా కడుక్కుంటూ కల్మషాన్ని తీసుకుంటూ మంచి వాడిగా అపరిశుద్ధంగా అయ్యేటువంటి ప్రక్రియలో ఉండబడతాడు. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండి, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఉంచుకోండి. సహోదర ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ఘనత విషయంలో మన ఆదివారం ఎప్పుడు కూడా మనకన్నా ఎదుటివాడు మనకన్నా బెటర్ అనుకున్నప్పుడు వాడితో మన ప్రవర్తన వేరే ఉంటుంది. ఎదుటివాడు మనకన్నా తక్కువ జ్ఞానంలో కానీ హోదాలో కానీ ఏ వేటిలో తక్కువ అనుకున్నప్పుడు మన ప్రవర్తన వేరేగా ఉంటుంది. ఎదుటివాడు మనకన్నా బెటర్ అనుకున్నప్పుడు మన ప్రవర్తన వేరేగా ఉంటుంది. అలాగే ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరిని నీకన్నా ఎక్కువగా ఎంచుకున్నప్పుడు అందరితో నువ్వు స్వీట్గానే మాట్లాడతావు. ఒక సీఎం వస్తేనో ఒక పెద్ద ఆఫీసర్ ముందరను కాకుండా ఎవరు వచ్చినప్పుడు అలాగే బిహేవ్ చేస్తా ఉంటావు కదా. కాబట్టి ఘనత విషయంలో ఎదుటి వాడిని నీకన్నా బెటర్గా ఎంచుకో, అప్పుడు నీ ప్రవర్తన చాలా. ఇప్పుడు మనం పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్తామండి, అతనితో ప్రవర్తించినట్టుగానే మన భార్యతో, బిడ్డలతో, మన సహోదరులతో ప్రేమించామనుకో, ప్రవర్తించామనుకో మన జీవితం ఎంత బాగుంటుంది. కానీ వాళ్ళ దగ్గర చాలా చక్కగా మనం ఉంటాము, కొంతమంది దగ్గర మనం ఉండము. ఉండనందువల్ల ఏమవుతుంది, దానివల్ల ఉపయోగం ఉంటుందని కదా మనం అలా ఉంటున్నాం. దీనివల్ల మన అసలు రూపం బయటపెడతాం. కాబట్టి ఏమంటున్నాడంటే సహోదర ప్రేమ
ఎంచుకునుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, నెవర్ ఎవర్ లూజ్ ప్యాషన్. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఆరంభ సూరత్వం అంటాం. ఫస్ట్లో చాలా స్కాలర్లీ పెట్టి కనుగొనట. ఒక మెసేజ్ ప్రిపేర్ అయినప్పుడు కానీ, బుక్ రాసినప్పుడు కానీ ఫస్ట్లో చాలా విపులంగా ఉంటుంది. ఆఖరికి వచ్చేటప్పుడు వెళ్ళిపోతాం. అంటే ఏంటి, మన ఎనర్జీస్ అంతా ఫస్ట్ ఒక దాన్ని స్పెండ్ చేసేస్తాము, ఆ తర్వాత ఎనర్జీ ఉండదు, అంటే ఆసక్తి తగ్గిపోతుంది. సమయ భావం వల్ల కానీ ఆసక్తి. కాబట్టి ఏమంటున్నాడు, ఈ ప్యాషనేట్. ఆసక్తి విషయంలో మామూలు కాక. ఒక్కసారి ప్రభువు నమ్ముకున్న తర్వాత నీకు ఏది రైటో ఏది రాంగో తెలిసిన తర్వాత, ఏది వెంబడించాలో తెలిసినప్పుడు దాని ఎందుకు సన్నగిల్లద్దు, ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మ యందు తీవ్రత గలవారై. ప్యాషన్ గురించి మాట్లాడుతున్నాడు. తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇదంతా మన ప్యాషన్ అంతా ఏంటి? అందుకని చూడండి, పౌలు ఎంత ప్యాషనేట్ పర్సన్. పౌలు తాను నమ్ముకున్న సిద్ధాంతానికి 10 మందిని చంపడానికి వెళ్తాడు. సౌలుగా ఉన్నప్పుడు సౌలు పట్టుకుంటాడు దేవుడు. అంతే ఆసక్తితో ముందర 10 మందిని చంపడానికి వెళ్ళేవాడు. అబ్బా ఎంత పెద్ద తప్పు చేసిన 10 మందిని చంపడం లేదు, 100 మందిని రక్షించడానికి కోరుకుంటాడు. కాబట్టి whoever is passionate, working towards excellence, zealous, he wants zealous people. ఫినెహాసు ఏం మాట్లాడతాడు, నీవు నా కొరకు నీవు చూపిన ఆసక్తిని బట్టి నేను నీ కుటుంబాన్ని, అందుకని మనం చదవాలని ఉండొచ్చు. ఎప్పుడు కూడా నా నమ్మకం ఏంటంటే, మనం ఒక దాంట్లో ఎంతైతే చెడు ఉండగలమో దేవుని యొక్క మారిన తర్వాత దాన్ని మనం మంచి కొరకు ఉపయోగించాలి. మందంగా ఉండేవాడు అప్పుడు మందంగానే ఉంటాడు, ఇప్పుడు మందంగానే ఉంటాడు. అందుకని దేవుడు ఎవరిని కొట్టుకుంటాడు, అందరినీ రక్షించుకుంటాడు, అందరినీ ప్రేమిస్తాడు. ఎవరైతే ఆయన కొరకు నిలబడగలరో, ఆసక్తి ఉందో, ప్యాషన్ ఉందో, ఎక్సలెన్స్ పట్టుకుంటారో వాళ్ళని పట్టుకుంటాడు. నువ్వు పని చేయాలంటే ఎవరికి ఇస్తావు? సోమరిపోతికి పని ఇచ్చేవంటే ఏమవుతుంది? సోమరికి పని ఇచ్చిన వాడు నీ కళ్ళలో పులుసు అంటాడు. వాడు దేనికి పనికిరాడు. ఎవరికి ఇస్తావు పని? ఎవడైతే పని చేస్తున్నాడో వాడికి ఇస్తావు. ఎందుకని ఈ నోస్ ప్యాషనేట్ ఏ వర్క్ చేస్తారో తెలుసు, ఎక్సలెన్స్ అంటే ఏంటో తెలుసు. ఆఫీసులో కూర్చోండి, పని చేయడానికి ఏమి ఇవ్వరు, పని చేసిన వాడికి ఇస్తారు. ఎందుకని? ఇప్పుడు బాగా చేయగలడు, చేస్తే బాగా చేస్తాడు. అలా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు. నిరీక్షణ అంటే ముందర సాగబోయేవి స్థిరము అనుకొని అవి జరుగుతాయని ఒక దృఢమైన దీనితో ఉండడం. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు. ఎప్పుడు ఆనందంగా ఉండండి. టుమారో విల్ బి బెటర్ దాన్ దిస్ డే. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు. శ్రమ యందు ఓర్పు గలవారై. మనం ఎప్పుడు కోపం వస్తుంది మనకు? మన రియల్ నేచర్ ఎప్పుడు బయటపడుతుంది? మనం ఒక టెన్షన్లో కూడా వెళ్తున్నప్పుడు, మనతో ఏమన్నా మాట్లాడినప్పుడు మన అసలు రూపం వచ్చేస్తుంది. శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన ఒక రోజు గంట, ఒక రోజు 10 నిమిషాలు దాకా. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమో తీవ్రంగా అసలు దేవుడిని నిద్రపోనికుండా చేయడము, మన ప్రాబ్లం దీపంగానే ఆయన మన ఇంటికి తలుపు కొట్టినా మనం దీపంగా ఉండడం దాకా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. కంటిన్యూలీ ప్రే. అదే తెలుసు కదా, 12వ అధ్యాయం గురించి నేను ఇంత చెప్పడం లేదు. అప్లికేషన్ పార్ట్ మనకు అందరికీ తెలుసు. మన జీవితాలు చదువుతూ పోతే మన జీవితాలు దేవుడే మాట్లాడేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. దానికి వెంకటేష్ బాలచ్చి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధ అవసరంలో పాలు పొందొచ్చు. శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చుచూడండి. ఆతిథ్యం అంటే ఏంటి? ఈరోజు మనము ప్రేయర్ మీటింగ్లు పెట్టుకొని 30 మంది భోజనాలు పెట్టడం కాదు. ఆ రోజు హోటళ్ళు ఉండేవి కాదు, ఆ రోజు సత్రాలు ఉండేవి కాదు. ఒక క్రైస్తవుడు ఇంకొక చోటకి వెళ్ళాడు అంటే మూట కట్టుకొని అక్కడ ఎవరో ఒకరు వాడికి తలదాచుకోవడానికి స్థానం ఇచ్చి ఆ రోజు రాత్రి పడుకోవడానికి వాడి గాడిదకి తిండి పెట్టి వాళ్ళకి తిండి పెడితేనే ఉండేది. అర్థమవుతుంది కదా? సో ఆనాడు ఆతిథ్యం. అందుకని యోహాను పత్రిక లాస్ట్లో చూస్తే ఆతిథ్యం గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎందుకని? ఈ రోజు లాగా మనకు డబ్బులు ఉంటే, ఈరోజు మనం ఎంతవరకు వచ్చేసామంటే, మనం ఊరికి పోయామనుకోండి, అక్కడ మన బంధువులు ఉంటారు, మనం ప్రేమించేవాళ్ళు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి ఇబ్బంది పెట్టాలి, హోటల్లో దిగి వాళ్ళ ఒక స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి వెళ్తాం. పోతే ఏమవుతుంది? అసలు ఊరికి వస్తే వాళ్ళ ఆ ఊరికి వచ్చామని కూడా తెలియకుండా వెళ్ళిపోతాం. ఎందుకని? వస్తే కలవాలా, కలిసేంత టైం ఉండదు మన పనుల్లో. అంటే మనం అంత వేరే దానికి వచ్చేసాం. ఆనాడు అట్లా కాదు. హాస్పిటాలిటీ ఈజ్ వెరీ క్రూషియల్. బికాస్ వాళ్ళకి ఆ రోజుల్లో లాడ్జింగ్ కానీ హోటల్ కానీ ఉండేది కాదు. కాబట్టి పరిశుద్ధ అవసరములలో పాలు పొందొచ్చు. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూ ఉండండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు.
మీరు దీవించుడు కానీ సంతోషించచ్చు, వారితో సంతోషించుడు. మనం బాగా దావత్ ఉండే చోట బాగా రెగ్యులర్గా ఉంటాం, ఎక్కడ చనిపోయిన చోట చేస్తే మొహం చూపించి చెడిపోవాలని చూస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది? అవసరత వాడికి ఎప్పుడు ఉండేది? ఆనందంలో నువ్వు రాకపోయినా నడుస్తుంది, దుఃఖంలో వాడికి ఉండాలి. కాబట్టి ఏమంటున్నాడు? సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో. వాళ్ళ ఇదే అవసరం ఏముందో వాళ్ళతో నీ ఒకటిగా, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండు, మనస్సులు కలిసి ఉండు. హెచ్చు వాటి ఎంత మనస్సు ఉంచక తక్కువ వాటి ఎందు ఆసక్తులై ఉండు. ఎంతసేపు హెచ్చులు వద్దు, తక్కువ వాటి మీద. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. చాలాసార్లు మనకు తెలిసినంత ఇంకోటి తెలియదు అనుకున్నాం. మనకనే కొడుకు ఎక్కువ తెలిసి ఉంటుంది, వాడు మాట్లాడదు మాత్రం తెలియనట్టు కాదు. మనస్సు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడు ఎప్పటికీ చేయవద్దు. ఒకవేళ కనుక సామెతల గ్రంథం చక్కగా చెప్తాడు, ఒకవేళ నీతో సమాధానంగా ఉంటూ ఉన్నవాడికి నీవు కనుక కీడు తలపెడితే ఆ కీడు నీ ఇంటి నుంచి వదలదు అంటున్నాడు. ఒకటి, నీతో గిలిగజ్జాలు పెట్టేవాళ్ళు, దాన్ని ఏమన్నా కాంట్రవర్సీ చేసేవాళ్ళు రకరకాలు ఉంటారు. నీతో సమాధానముగా ఉన్న పక్కన నీ సహోదరునితో నీవు కీడు చేయవద్దు, ఒకవేళ అలాగ నీ చేసిన కీడు నీ ఇంటి నుంచి బయటికి వెళ్ళదు అంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు. కీడును జయించాలి అంటే ప్రభు చెప్పిన మార్గం ఏంటి? బయట హైందవ మార్గం ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దేవుడు ప్రభువుగా ఎన్నుకున్న మార్గం ఏంటి? ఒక్కడు కూడా నా చూపులో ఒక్కడు కూడా శిష్టుడు లేడు, మంచివాడు లేడు, అందరూ దుష్టుడే. కాబట్టి ఇంకా శిష్ట రక్షణ అనేది ఏమి లేదు. ఆ రోజు నోవాహం రక్షించినట్టుగా శిష్ట రక్షణ అనేది ఏమి లేదు, అంతా దుష్ట శిక్షణే. అయినప్పటికీ ఆయన ప్రేమించడానికి వచ్చాడు, ప్రేమించుకున్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉంది. యోగ్యమైన వాటి గురించి, అంత సమ్మతమైన వాటి గురించి ఆయన ఆలోచన. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సీక్ పీస్. అందరితో సమాధానంగా ఉండండి. ఎందుకంటే ఒక తగవు ప్రారంభించాము అనుకోండి, అది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఎప్పుడు కూడా చూసి చూడనట్టు చదువుకోవడంలో ఉండేటువంటి ఇది తగు పెట్టుకోవడంలో రాదు. చాలాసార్లు మనము మన ఆవేశాలు కానీ మనకున్న సిద్ధాంతాలు బట్టి కానీ మనము కొంత ముందుకు వేస్తాం. ఒక్కసారి మన నోట్లో నుంచి వచ్చిన మాట ఒక్కసారి వేసుకున్న తగు అది తీరడానికి చాలా రోజులు పడుతుంది. కాబట్టి దానికన్నా సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక, దర్ ఇస్ నో నీడ్ ఫర్ us to take revenge. దేవుని ఉగ్రతకు చోటు రివెంజ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ ప్రేమ అని మనం చెప్తూ పరిశుద్ధ గ్రంథంలో పగ లేదు అనుకోకండి. పరిశుద్ధ గ్రంథంలో పగ ఉన్నది, కానీ పగ తీర్చుకోవాల్సిన వాడు దేవుడు. మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు తన కుమారుని పంపించి మనకే విధంగా ప్రేమ చూపాడో మనం ఇంకొకటి మీద ప్రేమ మాత్రమే చూపమంటున్నాడు. చిన్నగా వాడి పాపాలు మూట కట్టి ఏ రోజు పగ తీర్చుకోవడం, దేవుడు పగ తీర్చుకుంటాడు. తీర్చుకున్నప్పుడు నీవు మనము మన చేతుల్లోకి తీసుకున్న దానికన్నా దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ పగ చాలా గ్రేట్గా ఉంటుంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకున్న దేవుడి ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది. ద్వితీయోపదేశకాండము 32:35లో ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడులో చేయొచ్చు. క్రిస్టియన్ ప్రిన్సిపల్. మామూలుగా మనకు ఎవరైనా పుట్టే మనకు నచ్చినోడు కనబడితే అంజాన్ని కొడతాం. నువ్వే భయపడి పలకరించావు, నువ్వే భయ మంచిగా పలకరించావు, వాడికి ఏం చేయాలో తోస్తాం. తర్వాత అసలు ఏం మాట్లాడాలో కూడా తోస్తాం. మామూలు వాడు అంజాన్ని కొట్టాలని చూస్తాం, మనం అంజాన్ని కొట్టాలని చూస్తాం. అలాగనే నీవెవరికైనా పక్కగా నీకు వాడికి నీకు పగది ఇద్దరికి తెలుసు. వాడి కష్టంలో ఉన్నప్పుడు వాడు ఆదుకో. వాడి పగ కానీ వాడికి ఉన్న కోపతాపం కానీ అన్నీ ఐస్ పెట్టి కరిగిపోతాయి. సిగ్గుతో చచ్చిపోతాడు. అసలు వీడినా నేను ఇంత కోపం పెట్టుకున్నాను, వీడినా నేను ఇలా అన్నాను, వీడినా అని చెప్పి టర్న్ అబౌట్ చేస్తాను. కాబట్టి ఏమంటున్నాడంటే, ఒకటి నువ్వు పగ తీర్చుకుంటే దేవుడు పిక్చర్లోకి రాడు. రెండోది నీవు పగ తీర్చుకున్న దానికన్నా
దేవుడు ఇంకా ఎక్కువ పడగెచ్చుకోగలడు. పాపాలు మూటగట్టి ఎందుకంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో వాడిని అంతే ప్రేమిస్తున్నాడు కనుక వాడికి ఇవ్వాల్సిన చాంతాడంత రెంట్ వాడికి ఇస్తాడు. ఒకనొక సమయం వస్తుంది వాడి తిరిగి ఇస్తాడు. ఈ లోపల నీకు నాకు చేయబడుతుంది ఏంటంటే వాడితో ప్రేమగా ఉండు, ఆతిథ్యం ఇవ్వు, చేతనైతే వాడి కోపానికి చల్లార్చే విధంగానే ఉండు, వాడే సిగ్గుతో. అందుకని పేతురు రాసిన పత్రికలో కూడా ఏమంటాడు, బయట మీ గురించి మాట్లాడుకునేటప్పుడు మీ గురించి చెడ్డగా మాట్లాడాలి అంటే వాళ్ళకి సిగ్గేయాలి, అసలు వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడతాము అన్నట్టుగా అంటున్నాడు. ఓకే, కీడు వలన చేయింపబడక మేలు చేత కీడును చేయించు. కీడుకు ప్రతి కీడు చేస్తే డామినో ఎఫెక్ట్, కాన్సిక్వెన్స్, రిపుల్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. దానికి కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం కనుక మంచితో జయించడానికి ప్రయత్నిస్తే అది ఒకటి ప్రభు మార్గము మనకి తెలియపరచబడుతున్నది. నెక్స్ట్ మనం అలా చేసుకుంటూ పోతున్నప్పుడు ఎదుటి వాడికి కూడా ప్రేమిస్తాడు కనుక వాడిని కొంతకాలం వదులుతాడు, వాడికి అవకాశాలు ఇస్తాడు. ఒకనొకనాడు వాడి మీద ఆయన నిప్పులు కురిపిస్తాడు. అంతవరకు మనం మాత్రం సమాధానమైన మార్గం అనుకోవడం, కీడుకు ప్రతి కీడు చేయక కీడును మంచితో జయించాలని అపోస్తలుడైన పౌలు అనుభవపూర్వకంగా నేర్చుకుని పరిశుద్ధాత్మ సహాయంతో రాస్తున్న వాక్యాన్ని తలుచుకొని ప్రార్థన చేసుకుని నేర్చుకున్నాం. పరిశుద్ధమైన దేవాలైనా ఇతర రోగిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి ఆఖరి వరకు ధ్యానించడానికి వచ్చిన కృతజ్ఞతలు. మరి ప్రభు కూడి వచ్చిన వారిని మాధ్యమాల ద్వారా చూసేవారిని ఆశీర్వదించి దీవించు. నా సంఘం ఉన్నాయన నీవు అంచెలంచెలుగానైనా మంచి పనులకు ఉపయోగించుకుంటూ నీ పరిశుద్ధాత్మ నింపుదలతో అభిషేకంతో నీకు నచ్చిన సంఘంగా తీర్చిదిద్దుకుంటూ నిన్ను కనపరుస్తూ మహిమపరుస్తూ మేము ఉంటూ ఉండగా నీ మేలైన దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీదను నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్తుని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత, మేలైన దీవెనలు కూడిన వారి మీద, మాధ్యమాల ద్వారా వీక్షించేటువంటి వారి మీద, మరి ముఖ్యంగా మన సంఘము మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండదు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యు.